హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సన్ వ్లాగ్స్. నేను మీ యాదలక్ష్మి. నేను బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే వ్లాగ్ వచ్చేసి నేను మా బాబు డీమార్ట్కి వెళ్ళామన్నమాట. కొన్ని తీసుకోవాలి, ఓట్స్, సోప్స్, పేస్ట్లు అవన్నీ తీసుకోవాలని చెప్పి అలాగే వెళ్ళామన్నమాట. టైం తెలియలేదన్నమాట. ఎందుకంటే మార్నింగ్ 10కి వెళ్ళినోళ్ళం తీసుకున్నవి తక్కువ, కానీ అక్కడ టైం మాత్రం అక్కడికి వెళ్ళామంటే బయటపడాలంటే చాలా కష్టం. చూసినవన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది, మళ్ళీ జాయిగా రేట్లు చూసి అక్కడ పెట్టేయాలనిపించేస్తుంది. ఒకసారి డీమార్ట్లోకి అడుగు పెట్టామంటే మనకు అన్నీ కనబడతాయి, అన్నీ తీసేసుకోవాలనిపిస్తుంది. కాకపోతే అన్నీ మనం ముందు ట్రాలీలో వేసేసుకొని లాస్ట్ బిల్లింగ్కి వచ్చేసరికి జాయిగా ఒకటి తీసి పక్కన పెడుతూ ఉంటాం అనమాట. అక్కడ చిన్న కుక్కర్లు చాలా అందంగా ఉన్నాయండి. కొంచెం ముద్దపప్పు అలా వండుకోవడానికి బాగుంటుందని ఎల్లప్పుడల్లా అనుకుంటాను. కాబట్టి ఇంట్లో ఉన్న కుక్కర్లు పెద్దవి ఉన్నాయి, చిన్నవి తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. నేను తీసుకున్నవి ఎక్కువైపోయినాయి అని చెప్పి జాయిగా చూసి ఎక్కడ తీసింది అక్కడ పెట్టేశాను. కానీ చూస్తే మాత్రం ముద్దుగా ఎప్పుడైనా తీసుకుండాలి అనిపిస్తుంది. అవి అలాగ అక్కడ పెట్టేసి మళ్ళీ వాటర్ బాటిల్స్ అవన్నీ వెతకడానికి వెళ్ళాను అనమాట. ఎందుకంటే సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి పాత బాటిల్స్ అన్నీ తీసి పడేసి ఈ ఐస్ క్రీములు పెట్టుకోవడానికి కూడా అవి మనం ఒకటి చూసి బోర్డులు కొంటాం కదండి, ప్లాస్టిక్ ప్లేట్లు, స్పూన్స్ పెట్టుకోవడానికి. ఇప్పుడు ఐస్ క్రీమ్ ఇవని మా పాప మళ్ళీ అప్పటికప్పుడు చెప్పంగానే మళ్ళీ మేము అవి కూడా తీసుకోవాల్సి వచ్చిందనమాట. ఏయో ప్రయోగాలు చేస్తారు ఇంట్లో ఉండి. ఇంకా కిందకు వచ్చేసినా సరే ఇంకా చాలా ఉన్నాయన్నమాట. మనం తిరుగుతూ చూస్తూ ఉండాలి, కానీ మనం తీసుకోవడానికి అన్నీ కనబడతానే ఉన్నాయి. ఇప్పుడు లిఫ్ట్ దగ్గరికి వచ్చాం, 3 times అక్కడ నుంచున్నాం, కానీ పైన వాళ్ళు పైకి లిఫ్ట్ ఆన్ చేసేసుకుంటున్నారు కింద వాళ్ళకి, అంతేగాని మా దగ్గర మాత్రం ఆగట్లా. లేడీస్కి సంబంధించినవి కూడా హెయిర్ బ్యాండ్, క్లిప్స్ అన్నీ చాలా బాగున్నాయి. అవి తీసుకున్నాను, 1-2 చాలా బాగున్నాయండి. తర్వాత స్లిప్పర్స్ సెక్షన్కి వెళ్ళాము. నాకు ఎప్పుడు వెళ్ళినా సరే డీమార్ట్లో సెట్ అవ్వట్లేదు. ఈసారి మాత్రం ఎలాగోలాగా సెట్ చేసి చెప్పులు మాత్రం తీసుకున్నాను అనమాట. ఐస్ క్రీమ్స్ దగ్గరికి వచ్చేసాడు మా బాబు. అయితే అక్కడ మాత్రం మ్యాంగోది బాగుంది, నచ్చింది, అది తీసుకుందామని అక్కడ ఉన్నామన్నమాట. ఇంకా డిస్కషన్లో ఉన్నాం ఏం తీసుకోవాలి అని, కానీ లాస్ట్కి మ్యాంగో తీసుకున్నాం. అక్కడ కర్డ్ కూడా చాలా బాగుందండి. ఒక చిన్న సైజ్ బకెట్ లాగా ఉంది, 100 రూపీస్. అలా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఇంకా డ్రింక్స్కి వస్తారా, సమ్మర్ కాబట్టి మనం ఎప్పుడు డీమార్ట్కి వెళ్తే అప్పుడు మనకి వీలుగా ఉంటే ఒక 2-3 బాటిల్స్ తెచ్చేసుకుంటే అక్కడ రీజనబుల్గా రేట్ ఉంటుంది కాబట్టి మనం తీసుకొచ్చేసుకోవచ్చు. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చిన్న సైజు, పెద్ద సైజు మనకు నచ్చినవి ఉన్నాయి. స్నాక్స్ కూడా ఈవినింగ్ స్నాక్స్కి సంబంధించినవి సమోసాలు అన్నీ రెడీమేడ్గా మనం ఇంటికి తీసుకొచ్చి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగున్నాయండి స్నాక్స్ కూడా. ఆ పైన కనిపిస్తున్న ఆలు చిప్స్ అవి తీసుకున్నాను నేను. ఒక ప్యాకెట్లో 4 items వచ్చినాయి, బాగున్నాయి అన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ కింద పెట్టేయచ్చు. ఫైనల్గా బిల్లింగ్ దగ్గరికి వచ్చామన్నమాట. బిల్లు భారీగానే పేలిందండి. మేము ఒకసారి వెళ్ళామంటే అలాగే ఉంటుంది, అందుకే మ్యాక్సిమం తగ్గిస్తూ ఉంటాను నేను. మా వీడియోస్ చూస్తూ ఉండండి. సన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్స్ కూడా చేయండి. ఇంకా మార్నింగ్ సెక్షన్ అలా అయిపోయింది కాబట్టి ఈవినింగ్ బయటికి వెళ్ళి ఏదైనా తిందాము అంటే ఈ మధ్య పాపులర్గా వినిపించే పేరు వెంపరాజు గారి రుచులు అని హోటల్. సరే అక్కడ కూడా ఫుడ్ టేస్ట్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట. టుడే స్పెషల్, ఏ డేకి ఆ డే బయట మెనూ లిస్ట్ పెట్టేస్తున్నారండి. ఆదివారం, బుధవారం స్పెషల్గా ఎండురొయ్య, వంకాయ, కోడిగుడ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. 2 days స్పెషల్గా అనమాట. మేము ఇంటికి తెచ్చేసుకున్నాము. అక్కడ ఒక 10 minutes వెయిట్ చేశారు పార్సల్కి. అయితే బయట కూర్చుంటే వాళ్ళే పిలిచి మనకి ఇచ్చేస్తారు. ఇంటికి వచ్చి టేస్ట్ చేసాం, చాలా బాగుందండి. క్లాసు మాస్ మిక్స్ బాగానే ఉంది. ఇలాగే మా వీడియోస్ చూస్తూ ఉండండి. టేస్ట్ అయితే బాగుంది. ఎవరైనా వెళ్ళి తినాలనుకుంటే కంపల్సరీగా టేస్ట్ చేయండి. మేమైతే టేస్ట్ చేసాం కాబట్టి బాగుందని చెప్తున్నాం. మేము మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాము, అంటే ఫ్రాన్స్, చికెన్ అన్నీ. బాయ్ ఫ్రెండ్స్.